ఈ ధారణా మార్గం అని మీరు చెప్తున్నారు కదా గురుగారు. ఈ ధారణా మార్గం యొక్క విశిష్టత ఏంటి గురుగారు? ఇది చాలా ముఖ్యమైనది. అయితే ఇంతవరకు ధారణా మార్గము ఎప్పుడో చెప్పబడింది, మనమేం కొత్తగా చెప్తున్నది కాదు. ఇది సనాతనమైంది. మన పతంజలి మహర్షి గారేమో అష్టాంగ యోగంలో ధ్యానానికి ముందు ధారణ చెప్పారు, ఇది ఒక అంగంగా చెప్పారు. కానీ భాగవతంలో పరీక్షిత్ మహారాజు శుకయోగిని అడుగుతారు, నేను ఏ మార్గంలో ప్రయాణం చెయ్యాలి, ఏ మార్గంలో దేన్ని ధారణ చెయ్యాలి అని చెప్పినప్పుడు ఆ ధారణా మార్గం యొక్క విశిష్టత అంతా కూడా ఈ శుక మహర్షి చాలా విశేషంగా చెప్తాడు. అంటే ధారణా మార్గాన్నే ముందు పరిచయం చేస్తాడు. ద్వితీయ స్కందంలోనే ఉంది, రెండవ స్కందంలోనే ధారణా మార్గం గురించి ఉంది. కపిలుడు పతంజలి వచ్చేవని తర్వాత మొట్టమొదలు ధారణా మార్గం గురించే ప్రస్తావన ఉంది, విశేషం కూడా చెప్పబడింది. అంతేకాకుండా ధారణ లేకుండా సృష్టి లేదు. ఎందుకంటే ఫస్ట్ మన ఆత్మ అంటున్నాం, ఆత్మ శరీరాన్ని ధారణ చేస్తేనే మనం జీవులం అయ్యాం, మానవులం అయ్యాం. కనుక ప్రపంచంలో ప్రతి విషయంలో ధారణ లేకుండా లేదు. ఇప్పుడు మీరు వస్త్రధారణ చేశారు, ఈ మైక్ ధారణ చేశాం, తిలక ధారణ చేశాం. ధారణ అంటే ధరించడం. ఇక్కడ లౌకిక అర్థంలోనేమో ధరించడం, కానీ సాధనలోనేమో జ్ఞానాన్ని ధరించడం, జ్ఞానధారణ చెయ్యాలి. జ్ఞానధారణ చేస్తేనే ధ్యానంలో ఉండగలుగుతాం, ధ్యానం అనుభవానికి వస్తుంది. అయితే జ్ఞానాన్ని ధారణ చేయాలంటే జ్ఞానం మనస్సుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. ఇప్పుడు చెప్పినవన్నేమో శరీరానికి సంబంధించినవి, కానీ జ్ఞానము మనస్సుకు సంబంధించి. ఇంకొకటి ఏమిటంటే మనస్సు తర్వాత బుద్ధి ఉంటుంది. బుద్ధి అంటేనే ధారణ, ధారణ అనేది బుద్ధికి వర్తిస్తుంది. బుద్ధి ద్వారా ధారణ చేస్తే మనస్సు నిగ్రహం అవుతుంది, లేదా లయం అవుతుంది, నాశనం అవుతుంది, నిరోధం అవుతుంది. ఇలా మనస్సును మన క్రమంలో పెట్టడానికి, మన వైపు తిప్పుకోవడానికి ధారణ, బుద్ధి అంటేనే ధారణ కాబట్టి ధారణా మార్గం సులభమైంది. మీరు బుద్ధికి ఏది చెప్తే అది ధారణ చేస్తుంది. అటు చూడమంటే చూస్తుంది, ఎంతసేపు చూడమంటే అంతసేపు చూస్తుంది, అక్కడ ఏముందో పట్టుకోమంటే పట్టుకుంటుంది. ఈ పట్టుకున్న దాన్ని నిలిపేది చిత్తం, నిలుపుకునేది చిత్తం. ధారణ చేసేది బుద్ధి అయితే దాన్ని నిలుపుకునేది చిత్తం, స్టోరేజ్. ఈ నిలుపుకున్న దాన్ని అనుభవించేది అహంకారం. నేను ధ్యానంలో ఉన్నాను అనేది అహంకారం. ఇక అనుభవానికి వచ్చినప్పుడు కూడా అహంకారమే ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో జరిగే ప్రక్రియలన్నిటికీ ఉపయోగించే అహంకారం వేరు, ఇక్కడ అహంకారం వేరు. ఇక్కడ సాత్విక అహంకారం ఉంటుంది, అవేమో రాజస అహంకారం. నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా, నేను ఈ వీడియో చేస్తున్నా, నేను ఈ అనుభవం పొందినా అని చెప్పేవన్నీ కూడా రాజసిక అహంకారం. ఇక్కడ అనుభవాన్ని పొందే అహంకారమేమో సాత్విక అహంకారం. మీరు ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు, ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఇంకా పూర్తిగా మౌనంలోకి వెళ్ళలేదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే సమాజం కొరకు, లోక కళ్యాణం కొరకు, సమాజానికి ఉపయోగం చేయడం కొరకు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అనుభవించే సమయంలో కూడా అహంకారం ఉంటుంది. అహంకారం లేకపోతే మనం జీవించి ఉండలేము, మౌనము లేదా జడము అయిపోతాం. కనుక అలా కాకుండా మనం గుణాతీతులుగా, అంటే ఇప్పుడు ఎక్కడ మనం అంటే ఈ అహంకారమే ద్వైతంగా అనుకోవచ్చు. అహంకారములో మళ్ళీ భేదాలు ఉన్నాయి. ఇప్పుడు గుణాతీతులమైనప్పుడు ఉండే అహంకారం వేరు. ఇప్పుడు ఇక్కడ అనుభవం అనేది అనుభవం చెప్పడానికి లేదు. నీకు ఎంత అహంకారం ఉండని నువ్వు అనుభవాన్ని చెప్పలేవు. ఎందుకంటే జిలేబీ ఉంది, నీకు ఇచ్చాను, అది ఎర్రగా ఉంది, గీతలు గీతలుగా ఉంటుంది, తర్వాత తియ్యగా ఉంటుందని చెప్తాము, రసం కూడా ఉంటుందని చెప్తాము, వర్ణన చేస్తాము. మీకు తినమని ఇచ్చాము,
అది మీకు తెలిసింది తిన్నారు. తిన్న తర్వాత మీ తీయదనం తీయగా ఉందని చెప్తావు. తీయగా ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంది అంటే మాత్రం చెప్పలేవు. నువ్వు తిని చూస్తే తెలుస్తుందంట. అదే మాదిరిగా ఈ అహంకారం అక్కడికి పోయి ఆగిపోతుంది. అప్పుడు అహంకారం ఉన్నా ప్రయోజనం లేదు. తీపిదనంని నువ్వు తెలపలేవు, అక్కడ మౌనమే. కనుక అహంకారం అనేది దానంతలదే జ్ఞానానుభవం వచ్చిన తర్వాత అహంకారం యొక్క పని ఉండదు. అప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా. అందుకే మహాత్ములందరూ కూడా మౌనం వహించడానికి కారణం ఏమిటంటే వాళ్ళు జ్ఞానానుభవాన్ని చెప్పలేరు. ఒకవేళ వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా మనకు అర్థం కాదు. ఆ తురియాతీత స్థితికి వెళ్ళినప్పుడు మౌనం తప్ప వేరే లేదు దారి. అక్కడ అహంకారంకు ఛాన్సే లేదు. ఏదో శరీరాన్ని పోషించుట కొరకు వాళ్ళు ఆకలి నిద్రను అనుభవిస్తారు తప్ప నిద్రను కూడా అనుభవించరు. ఆ పిడికడు ఆహారం తీసుకుంటారు ఏదో ఈ ప్రాణాన్ని పోషించడానికి. కొందరైతే పాలే తీసుకుంటారు, కొందరైతే ఏదో చిన్న 2 పల్లీలు వేసుకుంటారు. కేవలం ప్రాణాన్ని రక్షించటం కొరకు, శరీరాన్ని పోషించుట కొరకు. అయితే ఒక్కటి ఇక్కడ ఈ యోగా ఛానలు, ఈ ధారణా మార్గము, జానప్రస్థం అంటే కేవలం యోగుల కొరకు, సాధువులు అవ్వడం కొరకు అని అనుకోవడానికి లేదు. ఇది ఎందుకు లేదు అంటే ఈ ధారణా మార్గంలో చిన్నపిల్లల దగ్గర నుండి, అంటే పిల్లలు ఏం చేస్తారు, ఆరోగ్యం ముందు ప్రధానం. మరీ చంటి పిల్లలకి మాటికి అనారోగ్యం అవుతుంటుంది, దిష్టి తగులుతుంటుంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ధారణా మార్గంలో వాళ్లకు తగిన ఉపాయం ఉంది. అలాగే కొంచెం స్కూల్కి వెళ్ళిన తర్వాత పాఠాలు నేర్చుకోవడము, జ్ఞాపక శక్తి కావాలి, ఏకాగ్రత కావాలి. అలాంటి వాళ్లకు విద్యార్థులకు సంబంధించిన బాల విజ్ఞానం అని మనం ఇప్పుడు ఈ ధారణా మార్గంలో ప్రత్యేకించి ఒకటి ఏర్పాటు చేశాం. ఆ పిల్లలకి ఏ విధంగా మనం ధారణ నేర్పించాలి, అది పిల్లలకు అవసరం. కొంచెం యవ్వనం వచ్చిన తర్వాత పోటీ పరీక్షలకు వెళ్తారు, విదేశయానం చేయాలి, ధైర్యము కావాలి, భయం పోవాలి. అలాగే ఉద్యోగాలకు, ఇంటర్వ్యూలకు వెళ్తారు. అలాంటి వాళ్లకు యవ్వనంలో చేయబడే జ్ఞానం ఈ ధారణా మార్గం వేరు. దాని తర్వాత గృహస్థులుగా ఉద్యోగం సంపాదిస్తారు, వివాహం చేసుకుంటారు, గృహస్థ జీవనం గడుపుతుంటారు. వాళ్ళకప్పుడు పిల్లలు, భార్యాభర్తలు. అంటే ద్వైవిధ్య మనస్సులు, 2 వేరువేరు మనస్సులు ఏకంగా ఉండి ఇంకో 3వ మనస్సుకు అవకాశం ఇస్తారు. పిల్లల మనస్సు 3 అయినాయి, ఒక మనస్సు పోయి 3 అయినాయి. ఈ ముగ్గురిని సమన్వయం చేసే ధారణా మార్గం వేరు. ఆ తర్వాత వానప్రస్థంలోకి వచ్చిన మాలాంటి వాళ్లకు ధారణా మార్గం వేరు. ఇంకా పూర్తిగా అది గృహాన్ని ఇవన్నీ వదిలిపెట్టి కేవలం మోక్షమే కావాలనుకున్న వాళ్ళకు ధారణా మార్గం వేరు. అంటే ధారణా మార్గమే, కానీ ఇన్ని విధాల తేడాలు ఉన్నాయి. అందుకే గృహిణులకు కూడా వేరు. అలాగే గృహ బాధ్యతలు పూర్తి చేసుకొని లేదా భర్త లేకుండా ఉన్న వాళ్ళ కోసం ఆ ధారణా మార్గం వేరు. ఒకే ధారణా మార్గంలో ఇన్ని మార్పులు ఉన్నాయి. అటువంటప్పుడు సాధన ఒకే రకంగా ఉంటుందని మనం యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేస్తే చాలా పొరపాటు అవుతుంది. అది అందరికీ ఒకే రకమైన సాధన ఉండదు కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు.